ఇవాళ శ్రీలత గారి బర్త్డే కారణంగా మేము గుడికి వెళ్ళాలని ప్లాన్ చేసాము పొద్దున్నే. సో 8 o'clockకి అలా డిసైడ్ అయ్యాం వెళ్దామని. ఫటాఫట్గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇప్పుడు ఈవీ కార్లో స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 64 kilometers అండి కురుక్షేత్ర తిరుపతి దేవస్థానానికి. ఇట్స్ లైక్ మినీ తిరుపతి. మేమందరం వెళ్ళి దర్శనం చేసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతామండి కురుక్షేత్రం నుంచి. సో హైవే నుంచి వెళ్తే మాకు టోల్ వస్తుందేమో అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము కర్నాల్ నుంచి. ఈ రూట్ అయితే సేఫ్ అండ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము షార్ట్ కూడా పడుతుంది మాకు. మాట్లాడతాను. ఇక్కడ చూస్తే మన పొలాలు అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్కి 3 times పంట పండిస్తారు కదా. మన సైడ్ అయితే 2 times అనుకుంటా. ఇక్కడ మాత్రం 3 పంటలు పండిస్తారు అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళందరూ రిచెస్ట్ కిడ్లే. మా ముందు ఎంత హెవీ వెహికల్ వెళ్తుందో చూడండి. సో ఇది పుసుక్కున పడ్డది అనుకో, ఇంకేం లేదు. ఇది మొత్తం కూడా చెత్త, అదే కదా పరాలు దీని ఏమంటారు. సో ఇది ఉనక ఇది మొత్తం తీసుకెళ్తున్నారు. సో దీంతో కూడా గ్యాస్ తయారు చేస్తున్నారు అనమాట ఈ మధ్య. మా దీంతోనే కదా వేసేది. పరాలు వస్తాయి. ఇది కొని ఏ పరాల ఎందుకంటే పరాలు దిగారి పరాలు ఆడు అడ్డం పెట్టిండు కింద పడిపోతుంది. లైబ్రరీయా టెంపుల్ పెట్ట టెంపుల్ అంచెల్లికి అక్షరవ్యాసం చెప్పించాను చూడు అక్కడికి. గుర్తుందా చిటి పాప కాదా పెట్టి చెల్లి సిగ్గి. టౌన్షిప్ నుంచి వెళ్ళి కరెక్ట్గా మనం ట్రై చేస్తే ఆల్మోస్ట్ 1.5 hours అయితే మనం రీచ్ అయిపోతాం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కూడా అన్ని పెయింటింగ్స్ అయితే భలే ఉంది. అండ్ వెళ్తున్న దారిలో పాప అంకుల్ పడిపోయారు. అంటే తనకి ఏమనిపించింది అంటే ఎవరు గుద్దలేదు, బట్ అతనే పడిపోయిండు. కానీ బాధ అనిపించింది. తనకు పాప ముక్కు మీద దెబ్బ కూడా తాకింది. కొంచెం మన పేరెంట్స్ కానీ ఓల్డ్ పీపుల్స్ వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళండి. బికాజ్ సింగిల్గా ట్రావెల్ చేయడం మధ్యలో మంచిది కాదు. అండ్ ఇప్పుడైతే మేము వచ్చేసామన్నమాట కురుక్షేత్ర. అండ్ దీన్ని ఇక్కడ చాలా మందికి పానిపత్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ టెంపుల్ ఉన్న విషయం తెలియదంట. మాకు కూడా తెలియదు. మాకు కూడా ఒక అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మాకు కూడా తెలిసింది. అండ్ ఇక్కడైతే దీనికి మినీ తిరుపతి అని అంటారు. కానీ మన సైడ్ ఎంత క్రౌడ్ ఉంటారో కదా, ఇక్కడ అసలు క్రౌడే లేరనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి. అండ్ మేమే అనుకుంటా అక్కడ ఫస్ట్ వెళ్ళింది దర్శనానికి. అయితే అక్కడ ఒక కొబ్బరికాయ లాంటి ఏం కూడా కొట్టారంట. యాక్చువల్లీ అక్కడ దొరుకుతాయి కదా అనే ఉద్దేశంగా అయితే మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్తే అసలు కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ ఏమీ లేవు. మొత్తం అంతా నీట్గా ఉందన్నమాట టెంపుల్ అంతా కూడా. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకా 3-4 families వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ ఇలాగైతే మొత్తం మీకు చూపిద్దాం అన్నట్టుగా అయితే ఇంకా బయట వీడియోస్ తీస్తున్నాను. ఇంకా లోపల ఎట్లా అలవ్ లేదు కాబట్టి. అండ్ ఇలాగైతే ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా తినేసామన్నమాట. అక్కడనే కూర్చొని చాలా అప్పుడప్పుడు పిల్లలకి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ అంటే కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతారు కదా, అందుకనే ఇంకా వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మా ఆయనకు ఓన్లీ సండేనే లీవ్ ఉంటుంది కాబట్టి సో రాలేకపోతాము. కానీ ఈరోజు బర్త్డే కాబట్టి స్పెషల్గా వచ్చేసామన్నమాట. ఎప్పుడైతే ఇంకా ప్రసాదం తినేసి ఇంకా కాసేపు అక్కడ ఉండి ఇంకా వెళ్ళిపోతున్నాము. సడన్గా మ్యూజిక్ ప్లే అయ్యేసరికి నాకు ఇంకా వీడియో రికార్డ్ చేయాలనిపించింది. ఆ మ్యూజిక్తో పాటు ఆ బర్డ్స్ చేసే సౌండ్ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇది చూస్తున్నది టెంపుల్కి పక్కనే అనమాట. ఇది కూడా ఇంకొక టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. ఇది ఆల్మోస్ట్ 2 years అవుతుంది కన్స్ట్రక్షన్లో ఉండబట్టి ఇంకా అవ్వలేదు. అండ్ ఇంకా చూసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికైతే. ఇంకా మీకు డీటెయిల్గా కావాలి అంటే కమెంట్ చేయండి.
వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కురుక్షేత్రలో ఉంది. సో మేము వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకున్నాము. ఎంతైనా సరే తిరుపతిలో ఉన్నంత వైబ్ ఇక్కడ నాకు అనిపియలేదు. అంటే అందరి దేవుళ్ళు ఒక్కటే కాదని చెప్పలేను కానీ ఉంటది కదా ఒక పాజిటివ్‌నెస్ అనేది ఆ వైబ్స్. సో ఆ తిరుపతిలో ఫీల్ అయినంత అవ్వలేదనమాట. అంతే అది ఎందుకు అంటే అక్కడ యాక్చువల్ దేవుడు అక్కడే ఉన్నాడు కాబట్టి సో మనము ఇష్టంగా అంత దూరం వెళ్తాం కదా నడుచుకుంటూ. సో మేబీ దానివల్ల అనుకుంటా వైబ్ అంతా వచ్చేస్తుంది. అండ్ నాకైతే భలే అనిపించింది. అండ్ ఎవరికైతే పానీపత్లో తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళండి. చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్ మాత్రము. అంటే మనం ఎవరైతే తిరుపతికి వెళ్ళలేమో సో ఇక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. మేము ఆల్మోస్ట్ 1.5 మంత్ ముందే వెళ్ళాం కాబట్టి సో మేమైతే ఇంక మళ్ళీ బర్త్డే కాబట్టి ఇంక వెళ్ళేసి వచ్చేసాను. అండ్ నేను కూడా 1,00,000 అది నామాలు రాద్దాం అనుకుంటున్నా, గోవింద నామాలు. అండ్ నాకైతే సాటర్డే రోజు స్టార్ట్ చేయమని చెప్పింది. ఐ హోప్ మీకు కొంచెం క్లియర్ అయింది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను దాని గురించి ఒక మంచి క్లియర్ వీడియో చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే టౌన్షిప్ నుంచి టౌన్షిప్ చేంజ్ అవుతాం కాబట్టి సో చాలా క్వెరీస్, చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అందులో కొందరికైనా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంగా నేను ఇవన్నీ వీడియోస్ కూడా తీసి మీతో షేర్ చేసుకుంటున్నా. ఐ హోప్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమెంట్ చేయకుండా మాత్రం ఉండకండి. బాయ్.